దున్నపోతలారా, సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. లేదంటే పాపం శ్వేతని చంపాలని చూసారు కదా. చూడండి ఎలా మాట్లాడుతుందో. అయినా మీరే కదా అత్తయ్య గారు దాన్ని చంపేసి డబ్బులు తీసుకొచ్చేయన్నారు. ఏదో మాట వరుస కన్నానే, అలానే నిజంగానే చంపేస్తారా? ఏదో వెళ్ళి నువ్వు గ్లాస్ నీళ్ళు తీసుకురావే. ఎందుకు తావే? మాట వరుసకి తెమ్మంటే నిజంగానే తెచ్చిస్తారా అని అన్నారు కదా. చంపుతాను. పంచ కాదు చీరే చంపుతా. అమ్మా, ఈ డబ్బు మూటలు పారేస్తే డబ్బులు ఇస్తా ఉన్నావు కదమ్మా. ఇవనరా, ఇవను. ఎందుకు ఇవ్వరండి? మూటలు నేను చేయమన్నాను, పారేమన్నావు కదమ్మా. మరి మీరేం చేశారు? కాల్ చేసామమ్మా. అందుకే ఇవ్వండి. అదేంటి ఇది అన్యాయం అమ్మా. రేయ్, ఎక్కువ వాగారంటే ఆ శ్వేతను చంపబోయారని కేసు పెట్టించి అందరినీ లోపల వేయిస్తా. అసలు చంపమంది మీరేనని చెప్పి మిమ్మల్ని కూడా లోపలికి తోయిస్తా. నమస్కారం అండి అనసూయమ్మ గారు. నమస్తే. రండి కూర్చోండి కూర్చోండి. ఏంటిలా వచ్చారు? డోర్ తెరిచుంటే ఇలా వచ్చానండి. ఏంటే పంచలేస్తున్నావా? జాగ్రత్త. అయ్యో పాపం వదిలేయండి. ఏంటి పాపం అండి, మిమ్మల్ని కొట్టపోయి నన్ను కొట్టారు. నాకు తెలుసండి. అనసూయ గారు, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. చెప్పండి. కానీ అంతలోపు మీరు స్పృహ తప్పి పడిపోయారు. నేను వెళ్ళిపోయాను. ఈ వయసులో స్పృహ కాకపోతే ఇంకేం తప్పుతారులేండి. నువ్వు నోరు ముయ్యవే. అలాగే మీరు చెప్పండి. 2 రోజుల్లో మీ కోడలు సంవత్సరిక ఉంది కదండి. అవును, నాదే. వచ్చే సోమవారం సంవత్సరికం. అవును, నెక్స్ట్ వీక్ నాది సంవత్సరికం. మీదా? అవును, నాదే. ఎంతో గ్రాండ్ గా చేసుకోవాలనుకుంటున్నాను. ఒసేయ్, గ్రాండ్ గా చేసుకోవడానికి సంవత్సరికం అంటే పుట్టినరోజు కాదే, మరి చచ్చిన రోజు. నాది కాదు, నాది కాదు, నాది కాదు, నాది కూడా కాదు. అమ్మయ్యా, బతికించారు. అనసూయమ్మ గారు, మొన్న మీకు ఇచ్చిన డబ్బులోంచి ఖర్చు పెట్టి మధుమతి గారికి సంవత్సరీకం జరిపించండి. ఇప్పుడు ఇదంతా అవసరం లాయర్ గారు? కమిటీ మెంబర్స్ కి అవసరం అండి. సంవత్సరిక కార్యక్రమాలన్నీ నన్నే దగ్గరుండి జరిపించమని సార్ చెప్పారు. కానీ నాకు కొంచెం పర్సనల్ పనులు ఉండడం వల్ల ఆ బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. ఎంత ఖర్చైనా వెనకాడకుండా గీతతో మధుమతి గారి సంవత్సరీకం జరిపించండి. గీతతోనా? అవును, గీతతోనే జరిపించి ఫోటోలు తీయించి నాకు పంపించండి. అవి కమిటీ మెంబర్స్ కి పంపిస్తాను. అయ్యో, అలా చెయ్యని పక్షంలో మీకు ఇచ్చిన డబ్బంతా వెనక్కి తీసుకుంటాను. వెనక్కి తీసుకుంటారా? చేతులు ముందుంటే వెనక నుంచి ఎలా తీసుకుంటారండి? నువ్వు నోరు ముయ్యవే. అది అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.